కేటీవీ. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్టోరీ కడప నగరపాలక సంస్థలో భాగమై కడప నగరానికి అత్యంత విలువైన భూములు కలిగిన ఒక మండల తహసీల్దార్ గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి గురించి. రెవెన్యూ వ్యవస్థలోని లోపాలను లేదా రెవెన్యూ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఎంత ధనార్జన చేయాలో అంత చేయగల సత్తా ఉన్నటువంటి చేసినటువంటి వ్యక్తి చింతకొమ్మ దిన్నె తహసీల్దార్ గా పనిచేసినటువంటి మహేశ్వర్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కడప దాని చుట్టుపక్కల ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యం అప్పుడు. ఆ సమయంలో ఎర్రగుంట్ల ప్రాంతం నుంచి చింతకొమ్మ దిన్నె తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టినటువంటి మహేశ్వర్ రెడ్డి ఎంతటి అవినీతిని చేయవచ్చో ఎలా చేయవచ్చో నిరూపించినటువంటి కథనం ఇది ప్రత్యేకంగా ఆయనకున్నటువంటి రాజకీయ అండదండలు కావచ్చు, ఆయన క్రిమినల్ మెంటాలిటీ లేదా క్రిమినల్ ఆలోచన శైలి ఏదేమైనా ఆయన చేసినటువంటి వ్యవహారం ఇప్పుడు రచ్చకెక్కింది. గతంలో ఈ వ్యవహారం తెలిసినా ఆయనకున్నటువంటి రాజకీయ పలుకుబడి, ఆయనకున్నటువంటి ఆర్థిక బలాల వెనుక ఈ చేసిన తప్పులన్నీ కనుమరుగైపోతూ ఉండేవి. కానీ ఇప్పుడు సరైన ఆఫీసర్సు కడప జిల్లాలో ఉండడం, కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తనకు ఫిర్యాదు రాగానే దాని మూలాలను పట్టుకోగలిగేటటువంటి వ్యక్తులను అక్కడ నియమించడం, సరైన వ్యక్తికి సరైన న్యాయం చేయాలన్నటువంటి ఆయన ధోరణి ఫలితంగా ఇప్పుడు ఈ కథనం వెలుగులోకి వచ్చింది. కుట్ర, ఫోర్జరీ, మోసం. ఇవి నేను చెప్తున్నటువంటి ఆరోపణలు కాదు. ఇవి అక్షరాల చింతకొమ్మ దిన్నె పోలీస్ స్టేషన్లో అప్పటి చింతకొమ్మ దిన్నె తహసీల్దార్ అంటే ఆ మండలానికి మెజిస్ట్రేట్ హోదాలో పనిచేసినటువంటి మహేశ్వర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్. అంటే అతను చేసినాడని కాదు, ఫోర్జరీ చేసినాడని కాదు, మోసం చేసినాడని కాదు, ఇవి ఆరోపణలే అయి ఉండొచ్చు. కానీ సాక్ష్యాధారాలతో సహా, బాగా వినాలి అందరూ కేటీవీ ప్రేక్షకులకి, సాక్ష్యాధారాలతో సహా బాధితుడు చేసినటువంటి పోరాటం ఇన్నాళ్ళు ఎవరి అరణ్య రోదనగా మారిపోయింది. అయితే నచికేత్ విశ్వనాథ్ కడప డిఎస్పీగా ఉన్నటువంటి బాలస్వామి రెడ్డికి ఈ కేసును అప్పగించడంతో ఈ వ్యవహారం ఒక కొలిక్కి అంటే ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్లో నమోదైనటువంటి అంశాల ప్రకారం ఆయన పైన కుట్ర, ఫోర్జరీ, మోసం కేసు నమోదయ్యాయి. ఆయన ఈ ఎఫ్ఐఆర్లో A3గా ఉన్నాడు. ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం అసలు ఒక వ్యక్తి, ఒక ఎంఆర్ఓ స్థాయిలో ఒక వ్యక్తి ఎంత మాయాజాలం చేసి ఎంత విలువైనటువంటి భూమి 12 కోట్ల భూమికి నకిలీ పత్రాలు సృష్టించినటువంటి వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి హయాంలో సీకే దిన్నె తహసీల్దార్ గా పనిచేసి ప్రస్తుతం ఈయన డిప్యూటీ కలెక్టర్ హోదాలో నెల్లూరు సర్వజన ఆసుపత్రులలో ఏఓగా ఉన్నారు. ఈయనపై లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నాయి. అయినా కూటమి ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం, చాలా 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 మంచి ప్రభుత్వం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో అంటగాగి సాధారణ ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేసి ఎన్ని ప్రభుత్వ రంగాల ద్వారా కానీ ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఆస్తులను వేరే వాళ్ళకు బదలాయించి ఆర్థికంగా బలపడినటువంటి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలా ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయం చేసిన అనేక మంది ఆఫీసర్లను ఈ కూటమి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం మేమున్నామంటూ అభయాస్తం ఇచ్చేలాగా ఇలాంటి మంచి మంచి పోస్టులు ఇస్తూ ఉంటది అని ఈ ఉదంతం ఒక్కటి చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ నేను కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, కూటమి ప్రభుత్వంలోని కొంతమంది వ్యక్తులు ఇలాంటి వ్యక్తుల యొక్క గత చరిత్రను దాచిపెట్టి వాళ్ళు మరి ఆర్థికంగా ఉపయోగపడతారా లేదా రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తున్నారో తెలియదు, కానీ ఉన్నతమైన పోస్టులలో వెలగబెడతా ఉన్నారు ఇలాంటి సారోళ్ళు. ఒకసారి మనం ఈ వార్త పూర్తిగా చూస్తే చింతకొమ్మ దిన్నె మండలం మామిళ్ళపల్లి రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 523/2Bలో 2.89 ఎకరాల భూమి ఉంది. ఇది
కడప నగరానికి చెందినటువంటి ఆర్తి నగర్లో నివాసి అయినటువంటి కార్పొరేటి రామ్మోహన్ రెడ్డి గారి. అయితే ఈయనకు తెలియకోకుండా ఏదైతే ముత్తరాజపల్లికి చెందిన గద్దె లక్ష్మీదేవిని వారసురాలుగా చేస్తూ అంతకు ముందే ఒక యానాదయ్య పేరు మీద ఈ భూమిని అన్ రిజిస్టర్ గా వీలునామా చేశారు. అసలు కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉండి కరెక్ట్ గా పత్రాలు ఉన్నా కూడా తహసీల్దార్ కార్యాలయంలో అంటే రెవెన్యూ విభాగంలో ఈసారి ఏదైతే మనం చెప్పుకుంటా ఉన్నామో ఈ మహేశ్వర్ రెడ్డి గారు చాలా సార్లు తిప్పుకుంటున్నారు అన్నటువంటి ఆరోపణలు కూడా గతంలో మనం విన్నాం. అయితే ఏమీ లేకోకుండా ఇంత వ్యవహారాన్ని నడిపినటువంటి ఇతని చరిత్ర చూస్తే దాదాపుగా క్రిమినల్ కుట్ర సెక్షన్ 419 వేరొకరిగా నటించి మోసం చేయడం, 465 ఫోర్జరీ, 467 విలువైన పత్రాల ఫోర్జరీ, 468 మోసం చేయడానికి ఫోర్జరీ, 471 నకిలీ పత్రాన్ని నిజమైన పత్రంగా చూపించడం. ఈ ఇత్యాది సెక్షన్లతో చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితుడు రామ్మోహన్ రెడ్డి గారు. ఈ రామ్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు కేటీవీ స్టూడియోలో ఉన్నారు. అన్న రండి. అన్న కడప నగరంలో ఉంటారు. ఈయన అసలు బాధితుడు. అసలు ఏం జరిగిందో ఒకసారి మనం ఆయన మాటల్లోనే విందాం. అసలు ఈ భూమి రామ్మోహన్ రెడ్డి పేరుగా మీ యాజమాన్యంగా ఉన్నటువంటి భూమి యానాదయ్య పేరుతో రిజిస్టర్ అవ్వడానికి మీకు రిజిస్టర్ అయ్యాక ఎన్ని రోజులకు తెలిసింది? అసలు అక్కడ ఇంత తతంగం జరుగుతుందా మీ దృష్టిలో కనపడలేదా? నాకు కనపడడానికి నాకు భూమి వచ్చేసి మా వాళ్ళకి 1966లో బాలమూగిపోబోయే నుండి పబ్బశెట్టి రామస్వామి కొన్నాడు. 1966లో 1966లో కొన్నాక 1984లో బావి కోసము దాని మీద లోన్ కూడా తెచ్చుకున్నారు. తర్వాత దానికి తోక పాస్బుక్ కూడా 1984లో తోక పాస్బుక్ కూడా పుట్టింది. తర్వాత శనివారం పద్మావతమ్మ దాని వచ్చేసి 1994లో 568, 569, 523/2B, 524 4 నెంబర్లు కలిపి పబ్బశెట్టి రామస్వామి ద్వారా మొత్తం 4 నెంబర్లు మొత్తం కొనింది. తర్వాత ఏం చేసింది, దానికి సుబ్బారెడ్డి అనే వ్యక్తికి సున్నపురాయికి లీజుకి ఇచ్చారు. లీజుకి ఇచ్చే దగ్గర 15 ఇయర్స్ అంటే 2018 వరకు సున్నపురాయి లీజు కూడా తీశారు. దాని కోర్టు కేసి దాన్ని క్యాన్సిల్ చేసుకొని తర్వాత నేను కొన్నాను. నేను కొన్నాక శనివారం 14 అంటే 2007లో పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది అక్కడ. దానికి ఆ ఇంజక్షన్ ఆర్డర్ కూడా మాకు తెలియదు, మళ్ళీ తర్వాత తెలిసింది. మేము ముటేషన్ నేను కొన్నాక సార్ పద్మావతమ్మకు పర్మనెంట్ యాక్షన్ ఉంది కదా, దీనికి ముటేషన్ కోసం ఫైల్ తీసుకొని ఆన్లైన్ పెట్టేసి మీ సేవ ద్వారా నేను వెళ్ళాను. మహేశ్వర్ రెడ్డి దీన్ని పరిశీలన చేసి నీది జెన్యూన్గా ఉంది, నీకు చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను, మీకేం భయపడాల్సిన అవసరం లేదు తిప్పాడు. తర్వాత ఒక నెల తర్వాత రాండి అన్నాడు. నెల తర్వాత పోయాను. నెల తర్వాత పోతే ఇంకా కొంచెం టైం ఏంటి అన్నాడు. మళ్ళా పోయాను. మళ్ళా తర్వాత రోజంత టైం ఏంటి అన్నాడు. తిప్పాడు. లాస్ట్కి వచ్చేసి ఈ భూమి నీది కాదు, వేరే వాళ్ళది, ఎస్ యానాదయ్యది, నీకేమన్నా ఉంటే పత్రాలు ఇవన్నీ దొంగలి, నీ డూప్లికేటు అని జిరాక్స్ పెట్టేటి అని మొత్తం సించేసి బయటికి మెడబట్టి బయటికి తోసేశాడు. తర్వాత నేను ముటేషన్ పెట్టుకొని వెళ్ళాను. అక్కడ నుంచి నన్ను బయటికి తోశారు. సరే నేను ముటేషన్ పెట్టుకున్నాను, నాకు నా డాక్యుమెంట్స్ అన్ని మీరు పరిశీలన చేయకుండా నన్ను సించేసి బయటకు పంపేయడం ఇదేంటి సార్ అని గట్టిగా అడిగితే మీకు దిక్కున్న చోట చెప్పుకోకుండా అన్నాడు. అప్పుడు నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాను, జేసీ గౌతమి గారికి కూడా చెప్పాను. సో ఇవన్నీ ఉన్నాయి మేడం, నాకు ఇది చేస్తున్నాడంటే మేము చూస్తాము, దాన్ని పరిశీలన చేస్తామన్నారు. ఇంకా కాలేదని చెప్పేసి నేను కోర్టుకు పోవడం జరిగింది. కోర్టులో నేను గెలుచుకోవడం జరిగింది. నాకు తర్వాత శనివారం 14 ఆన్లైన్ చేయడం జరిగింది. తర్వాత నా పేరుతో నాకు రిజిస్ట్రేషన్ అయినాక మళ్ళీ నా పేరుతో ముటేషన్ ఆన్లైన్ జరగడం జరిగింది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇప్పుడున్న టీజీఆర్ఎస్ ద్వారా నాకు న్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు దీన్ని పరిశీలన చేసుకొని ఈ ఎఫ్ఐఆర్ మీద నాకు న్యాయం జరిగేట్టుగా ఈ ఎఫ్ఐఆర్ కట్టినాక వాళ్ళు ముద్దాయిలంతా బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం కూడా చేయొచ్చు. పెద్ద తలకాయలు నాకు ఇబ్బందిగా ఉంది వాళ్ళతో. దీని వెనక పెద్ద శక్తులు ఉన్నాయి ఇంకా కొంచెము. సో నాకు దీని మీద నాకు న్యాయం చేయవలసిందిగా, దొంగ డాక్యుమెంట్లు కూడా క్యాన్సిల్ చేయవలసిందిగా కలెక్టర్ గారిని, ఇదే కేసు వాళ్ళని తొందరగా ఎంక్వైరీ చేసి జైలు పెట్టేంత వరకు నాకు న్యాయం చేయమని ఎస్పీ గారిని ప్రార్థించడం జరుగుతుంది. అంటే దాదాపు 12 కోట్ల విలువైన ఆస్తి ఉన్న పరంగా వేరే వాళ్ళ పేరు మీద అయ్యాక మీరు చాలా అంటే ఇంత పెద్ద అమౌంట్ కదా, అది ఎలా అనిపించింది ఆ సమయానికి మీకు?
ఆ సమయానికి వాళ్ళ ప్రెజర్తో నేను భయపడడం జరిగింది. భయపడినా కూడా వెనక్కి తిరగడం అనేది అక్కడ ఉన్న శక్తులకు కొన్ని తిరగడం అనేది అక్కడ ఎవరు సాహసం చేసేవాళ్ళు కాదు. కానీ నాకు ఉన్న ఆస్తి అది ఒకటే, మొత్తం అమ్ముకున్నాను. పోయిన దానికి అన్నీ పోతే నా పరిస్థితి ఏంటని నేను మొండికి నిలబడ్డాను. భగవంతుడు సహకరించినాడు నాకు. నేను నా సైడ్ నేను నిలబెట్టుకోగలిగినాను. అంటే ఎస్పీ ఇప్పుడున్నటువంటి నచికేత్ విశ్వనాథ్ కావచ్చు, బాలస్వామి రెడ్డి గారు లాంటి డిఎస్పీని వేయడం వల్ల ఈ కేసులో కొంత పురోగతి వచ్చిందని కూడా అంటా ఉన్నారు. అవును, పీజీఆర్ఎస్లో మనం కంప్లైంట్ పెట్టడం జరిగింది. పీజీఆర్ఎస్ ద్వారా బాలస్వామి రెడ్డి సార్ డిఎస్పీ గారికి రాబేయడం జరిగింది. బాలస్వామి రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ పునాదులు అంటే ఆ గద్దె లక్ష్మీదేవి అనే అమ్మాయి అవగారు వచ్చేసి మార్లమడక అని చెప్పేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. మార్లమడకు పోయి వాళ్ళ ఫ్యామిలీ నెంబర్లు మొత్తం తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ ఇక్కడ దొంగది డెత్ సర్టిఫికేట్ అక్కడ మన కమలాపురం దాదడిపల్లెకి కూడా పోయి పోలీసులు అంటే దీంట్లో ఇదంతా ఒక కేసు మూలకంగానే పీజీఆర్ఎస్ కంప్లైంట్ మూలకంగానే డిఎస్పీ గారు చాలా లోతుగా దిగి దీన్ని పరిశీలన చేసి అంత ఫ్రాడ్ జరిగిందని చెప్పి ఇది చేయడం జరిగింది. సో దాని తర్వాత నాకు కొంచెం ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. బాధితుడి ఆవేదన చూశాక అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుల అండదండలతో మహేశ్వర్ రెడ్డి చింతకొమ్మ తిన్న తహసీల్దార్గా ఎంత చెలరేగిపోయాడో, ఎంతమంది బాధలకు కారణమయ్యాడో ఈ ఒక్క ఉదంతం చూస్తే మనకు అర్థమవుతోంది. ఇలాంటి అధికారులను ఉద్యోగం నుంచి తొలగించడమే కాదు, చాలా కఠినమైనటువంటి చట్టాలను అమలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. బాధితుల యొక్క మనోవేదన అలాంటి అధికారులకు తెలిసేలాగా మరొక అధికారి ఇలాంటి తప్పులు చేయడానికి కూడా భయపడేంతలాగా వారిపైన శిక్షలు పడాలని ఇప్పటికే ఈ వార్తా కథనం ద్వారా బయట జరుగుతున్నటువంటి సమాజం కోరుకుంటుంది. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.